మరి రాజశేఖర రెడ్డి గారి బొమ్మ చూసాను మీ ఇంట్లో, రాజశేఖర రెడ్డి గారి బొమ్మ ఇవన్నీ ఆయన ఈజ్ ఏ గుడ్ ఫ్రెండ్ ఆఫ్ మైండ్. అచ్చా, అప్పుడు నేను ఎంపీగా ఉన్నప్పుడు కూడా ఆయన ఎంపీగా ఉన్నాడు. ఎంపీగా ఉన్నారా? అప్పటి నుంచి బాగా పరిచయం, చాలా ఫ్రెండ్లీగా ఉండేవాడు నాతో. రాజశేఖర రెడ్డి గారితో బాగా పరిచయం, బాగా అనుబంధం ఉండేది. ఎట్లా ఆయన గవర్నమెంట్ ఎట్లా పనిచేసిందని మీరు అనుకునేవారు? ఆయన బాగా 5 ఏళ్ళు బ్రహ్మాండంగా చేపట్టి సెకండ్ టైం కూడా రిపీట్ అయ్యి ఆయన గెలిచాడు. ఏంటి ఆయనలో ఉన్న విశిష్టత? మీరు ఆయన మాట తప్పడు, అనుకున్న పని చేస్తాడు. ఎవరికన్నా మాట ఇస్తే ఆ మాట తప్పడు. అసలు ప్రజలకు చేసిన వాగ్దానాలు కూడా ఆయనకు వీలైనంత వరకు సక్రమంగానే ముఖ్యమంత్రిగా పరిపాలించాడు. ఆయన చేసిన పనుల్లో మీకు బాగా నచ్చింది ఏంటి? రాజశేఖర రెడ్డి గారు చేసిన కార్యక్రమాలు ఒకటి కాదే, ఆరోగ్యశ్రీ పథకాలు పెట్టాడు. ఇవన్నీ ఒక పథకం కాదు, ఒక 10 ఏమో ఉన్నాయి. సినిమా ఇండస్ట్రీకి ఎవరు బాగా చేశారు? ఇండస్ట్రీ ముఖ్యమంత్రులు ఈ సినిమా ఇండస్ట్రీ హైదరాబాద్ రావడానికి కారకుడు చెన్నారెడ్డి గారు. ఆ చెన్నారెడ్డి గారు దాసరి నారాయణరావు గారు కూర్చుని ఎలా అయితే హైదరాబాద్కి ఇండస్ట్రీ వస్తుంది అని ఒక చిన్న పిక్చర్లకి 7% ఎంటర్టైన్మెంట్ ట్యాక్స్, పెద్ద పిక్చర్లకి 14% ఎంటర్టైన్మెంట్ ట్యాక్స్, బయట రాష్ట్రాల నుంచి వచ్చే సినిమాలు, ఇంగ్లీష్ సినిమాలు, హిందీ సినిమాలు, వీటన్నిటికీ 24%. ఆ 7% అనేటప్పటికి 14% అనేటప్పటికి మెడ్రాస్లో సినిమా తీయటం ఎట్లా, అంతా మానేసి అంతా ఇక్కడికి వచ్చారు.